బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అనగా జూన్ 30, 2026 రోజున కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కోఆప్షన్ ఎన్నికను మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎన్నిక కార్యక్రమం జరిగింది. అయితే ఈ సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉండగా బీజేపీ వారు ఎన్నికలను బహిష్కరించారు. 3 నెలలుగా కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించకుండా ఒకేసారి కోఆప్షన్ ఎన్నిక, జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడంపై గుర్రుగా ఉన్న కౌన్సిలర్లు కొలిపాక బాలరాజు, రాజులదేవి, పవన్ కుమార్, గుంట గంగాధర్ గార్ల ఆధ్వర్యంలో కోఆప్షన్ ఎలక్షన్లను బైకాట్ చేశారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ అనైతిక పొత్తును నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. 3 నెలల అనంతరం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న సమస్యలపై వాడివేడిగా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎజెండా అంశాలను చర్చించకుండానే కేవలం నిమిషాల వ్యవధిలోనే జనరల్ బాడీ మీటింగ్ ను ముగించడంపై బీజేపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. సమావేశం హాల్ నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు. పూర్తిగా ఏకపక్షంగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారని, ఎలాంటి సమస్యలను చర్చించకుండానే ముగించారని వారు నినదించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన 11వ వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక, 29వ వార్డు కౌన్సిలర్ రాజులదేవి లక్ష్మీ పూజిత, 33వ వార్డు కౌన్సిలర్ గుంత అబ్బవ్వ. అంశాలలో 1 నుంచి 10 స్టార్ట్ అయితే 8-10-2025 స్టార్ట్ అయింది. తర్వాత 4-9-2025 స్టార్ట్ అయింది. 8-10-2025 స్టార్ట్ అయింది. మళ్ళాగా 3-12-25 స్టార్ట్ అయింది. అట్లాగే 6-12-20 స్టార్ట్ అయ్యి ఇట్లా స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఏమొస్తుందంటే మధ్యలో ఎవరికి తెలియదు అన్న ఆలోచనతో, ఎవరికి తెలియదు, ఎవరికి కనపడొద్దు ఆలోచనతో ఏదైతే ఈ 10వ కాలం ఉందో 10వ కాలంలో సాక్షి దినపత్రిక అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ఇచ్చిన వారి తేదీ, ఇచ్చిన దానికి తేదీ 7-4-2021. అంటే ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే 1 నుంచి 2, 3, 4 అట్లా వరుసగా 10 వరకు రాస్తారు. తెలివిగా ఉన్నటువంటి ఈ కౌన్సిల్ సభ్యులు 10వ అంశం రాశారు 2021. తర్వాత మళ్ళీ 31-10-2021, 28-5-2022. గతంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మరి బడ్జెట్ ఉంటుంది, ఆ సంవత్సరం ఎందుకు పట్టలే అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి ఆలోచన ఈరోజు కౌన్సిల్ సమావేశం తప్పించుకొని తిరుగుతున్నటువంటి పద్ధతి కనబడతా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం మీకు లేదు. ఏదైనా సమస్యలపైన అడిగితే మీరు ముందుకు రారు. మరి ప్రజల్లో మరి రోడ్ల విషయంలో కానీ ఏదైతే మరి మొన్నటి ఎండాకాలంలో మరి మోటార్ల కోసం బడ్జెట్ పెట్టిన విషయం కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో మరి మోటార్లు కూడా లేవు. అట్లాగే మున్సిపల్ సిబ్బందికి కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏ రకంగా ప్రజాప్రతినిధులు ఎన్నేటువంటి వారు కౌన్సిలర్లు వాళ్ళ వార్డులలో ప్రజలకు ఏ రకంగా సమాధానం చెప్పాలి? ఏదైనా సమాధానం చెప్తే మీకు రావాల్సిన బాధ్యత కమిషనర్కు ఉండదు, చైర్మన్కు ఉండదు, మీకు ఉండదు. మీరు మీ ఇష్టానుసారం బిల్లులు పెట్టేసి బిల్లులు లేపుకోవాలా, బాగులు లోతుగా తీసుకొని మీరు దారులు వేసుకోవాలా, మున్సిపల్ జేసీబీ ట్రాక్టర్లను మీరు సొంత పనుల కోసం వాడుకోవాలా? ఇదే మీ పద్ధతి ఉంది, కానీ ఇంకో పద్ధతి ఏం లేదు. మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుతున్నటువంటి చైర్మన్ పద్ధతి కనిపిస్తూ ఉంది. దీనికి కమిషనర్ కూడా వత్తాసు పలుకుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. దీన్ని మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా ఈ సమస్యను, ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ఈ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారి పద్ధతిని ప్రజల్లో చూపెట్టాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని మీడియా మిత్రులందరూ కూడా కోరుతా ఉంది. మీకు వయసు పట్ల మీకు ఇది లేదు, మీరు ఎట్లా మాట్లాడాలి మీకు అవగాహన బాధ్యత మీకు లేదు. మీకు కేవలం పదవి మీద వ్యామోహం ఉంది. ఈరోజు ఏదైతే కౌన్సిల్ సమావేశం పెడతాన్న అంశాలలో ఏదైనా 1 to 10 స్టార్ట్ అయింది అట్లాంటిది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 1 నుంచి చూస్తే ఏదైతే పత్రికల బిల్లులు పెట్టినటువంటి అంశంలో 1 to